Hi, this is Padmini from Divasima Polytechnic College, Avanigedda. మనం ఈ మ్యాథమెటిక్స్లో ఏమి నేర్చుకుంటున్నామమ్మా? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటది? వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలో సమ్స్ అలాగే బిట్ వైజ్గా చూస్తున్నాం కదా, జాగ్రత్తగా వినండి. అలాగే ప్రతి సమ్మకి మీకు ఫార్ములా రాస్తున్నాం కదా, ఫార్ములా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సమ్ చూడండి. Sum of two numbers is 1000. The difference between their square is 2,56,000. Then the numbers are అని ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏం తీసుకుంటాం మనము? ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1000. నెక్స్ట్ చూడండి. ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్ ఈజ్ 2,56,000 ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ అంటే మైనస్ వస్తుంది. అలాగే మైనస్కి ఏం చేయమన్నాడు? స్క్వేరు అంటే వర్గం చేయాలి. ఓకేనా? చూడండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఈ ఆప్షన్స్ అమ్మ. ఏ ప్లస్ బి. సమ్ అంటే ఎడిచినాయి కదా, కూడిక. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ది డిఫరెన్స్ బిట్వీన్ దే స్క్వేర్ ఈజ్ 2,56,000. డిఫరెన్స్ అంటే స్క్వేర్ అన్నాడు కాబట్టి ఏ స్క్వేర్, డిఫరెన్స్ అన్నారు కాబట్టి మైనస్, ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చాడు? 20 వాల్యూ వేయండి. నెక్స్ట్ ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 25,6,000. ఓకేనా? మనకి ఏ ప్లస్ బి వాల్యూ తెలుసు. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 1000 కదా, 1000 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు 25, 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ ఏ మైనస్ బి 25, 6. 1 ఇంటి వాల్యూతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఏ మైనస్ బీనే కదా. ఇప్పుడు మనం నెంబర్స్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఏమొచ్చింది? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1000. ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్ టు 256 వచ్చింది. ఆ 2 వాల్యూస్ని సాల్వ్ చేయండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1000. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంతమ్మా? 256. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది కదా, ఎంత అవుతుంది? 2a ఈక్వల్ టు యాడ్ చేయండి. 6, 5, 2, 1. 2 మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? డివైడ్ బై అవుతుంది. 56/2 క్యాన్సిల్ చేయండి. ఎంతమ్మా? 6 times. దీనిలో 2 ఇంకా 1 ఉంటుంది కదా, 1 ఇటు వస్తే ఏమవుతుంది? 16. అంటే ఎన్నిసార్లు 2? 16లో 8 times. 6, 28. ఏ ఈక్వల్ టు ఎంత? 6, 28. ఏ వాల్యూ వచ్చేసిందమ్మా. ఇంకా బి వాల్యూ రావాలి. మీరు బి వాల్యూ కనుక్కోకుండానే మనం ఆప్షన్స్లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి. 630 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 628 ఉంది. సో ఆప్షన్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇంకా మీరు సాల్వ్ చేయవసరం, టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి 1 minute ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ వస్తే లేదా బి వాల్యూ వచ్చినా మనం ఆప్షన్ చూసి ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది. ఇంకా సాల్వ్ చేస్తే ఈ వాల్యూ కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. ఇఫ్ HCF ఆఫ్ 26, 169 ఈక్వల్ టు 13, దెన్ ది LCM ఆఫ్ 26, 169 ఈక్వల్ టు ఎంత? మనకి గాసాబా ఇచ్చాడమ్మా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వాల్యూ ఇచ్చాడు. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ ఏమి ఇచ్చాడు? సేమ్ ఇక్కడ కూడా ఏ వాల్యూ కూడా LCMలో అదే ఇస్తాడు. బి వాల్యూ కూడా సేమ్ అదే ఇస్తాడు. కానీ ఇక్కడ HCF వాల్యూ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. కాసాబా ఎంతమ్మా? 13. దెన్ ది LCM అంటే కాసాగు వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. చూడండి. HCF ఇంటూ
ఎల్సిఎం ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి 26,169 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి 13 ఇచ్చాడు కదా. 13 ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు 26,169 ఏ ఇంటూ బిఎం. 13 169 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం ఈక్వల్ టు 26 ఇంటూ 13. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఎల్సిఎం అంటే కాసాగు వాల్యూ కనుక్కోమన్నాడు. ఎల్సిఎం 26 ఇంటూ 13ని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? 338. ఎల్సిఎం ఈక్వల్ ఎంతమ్మా? 338. ఆప్షన్లో ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. ఓకేనా? మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం వాల్యూ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే హెచ్సిఎఫ్ అంటే గాసాబా వాల్యూ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 13 169లో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూ ఎలా క్యాన్సిల్ అవుతుంది అనుకుంటారేమో. ఇది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వచ్చినా డివిజన్ అవుతుంది. అలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 26 ఇంటూ 13 మల్టిప్లికేషన్ చేయండి. ఎంత వస్తుందమ్మా? 338. ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ మనకి. నెక్స్ట్ చూడండి, 4√81 మైనస్ 8 ఇంటూ 3√216 ప్లస్ 15 ఇంటూ 5√32 ప్లస్ √225. 81 ఏం రాయొచ్చు మనం? 3/4గా రాయొచ్చు అమ్మా. అలాగే 216 ఏం రాయొచ్చు? 6 క్యూబ్గా రాయండి. అలాగే 32ని 2/5గా రాయండి. అలాగే 225ని 15 స్క్వేర్గా రాయండి. ఓకేనా? చూడండి అమ్మా, 81 సమ్ రాయండి. ఫోర్ ఇంటూ 81ని 3/4గా రాయండి. ఈ 4√2 అని ఉంది కదా, మొత్తాన్ని ఎవరు రాయొచ్చు? 1/4గా రాయొచ్చు. క్యూబ్ √2 ఉంటే ఏం రాస్తాము? 1/3గా రాస్తాం కదా. 4√2 అని ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1/4 వస్తుంది. ఓకేనా? మైనస్ 8 ఇంటూ 216ని 6 క్యూబ్గా రాయండి. క్యూబ్ √2 అని ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1/3 ప్లస్ 15 ఇంటూ 32ని ఏం రాయాలని చెప్పాను? 2/5గా రాయండి. 2/5 ఇంటూ 5√2 వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? 1/5. నెక్స్ట్ ప్లస్ 225ని 15 స్క్వేర్గా రాయండి. 225ని ఎలా రాయొచ్చమ్మా? 15 స్క్వేర్గా రాయండి. రూట్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1/2. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయి చూడండి. 4 క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. 5 క్యాన్సిల్ అవుతుంది. 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాల్యూ రాయండి. 3 మైనస్ 8 ఇంటూ 6 15 ఇంటూ 2 ప్లస్ 15 3 మైనస్ 48 30 కదా, ప్లస్ 15 యాడ్ చేయండి. మైనస్ ఎంతమ్మా? 45 ప్లస్ 3 ఎంత? 48 మైనస్ 48 క్యాన్సిల్ అవుతుంది కదా, ఈక్వల్ ఎంత? 0. ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మనకి. సార్ చూడండి, మీకు ఎలాంటి ఏంటి కష్టంగా ఉన్న సమ్స్ ఇస్తాడు, మీకు డైరెక్ట్గా సమ్మ మాత్రం ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే మీరు టేబుల్స్ బాగా చదువుకుంటేనే మీకు అర్థమవుతుంది. 81 ఏం రాయొచ్చు? 3/4 రాయొచ్చు. 4√81 ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1/4 వస్తుంది. క్యూబ్ √2 అని ఉంటే ఏమొస్తుంది? 1/3గా రాయొచ్చు. రూట్ ఏముంటే ఏం రాస్తాం? 1/2 రాస్తాం. ఓకేనా? 216 ఏం రాయొచ్చు? 6 క్యూబ్గా రాయండి. ఇక్కడేముంది? 3√2 అని ఉంది కదా, క్యూబ్ √2
1/3. 32ని ఏమి రాయొచ్చు 2^5గా రాయండి. ఇక్కడ ఏముంది 5√12 అని ఉంది కాబట్టి 1/5. అలాగే 225ని ఏమి రాయొచ్చు 15² రాయండి. రూట్ ఉంది కాబట్టి ఏమొస్తుంది 1/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 5 3 3 4 క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాల్యూ రాయండి. రాసిన తర్వాత 8 × 6 ఎంత 48. ఓకేనా. 15 × 2 ఎంత 30. ఈ ప్లస్లు మొత్తాన్ని యాడ్ చేయండి. ప్లస్లు ఉన్న వాటిని మొత్తాన్ని కూడండి. కూడిన తర్వాత వచ్చిన దానిలో తీసివేయండి. కూడితే ఎంత వచ్చింది 48. ఇంక ఇక్కడ ఎంత ఉంది -48. +48 -48 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్ చూడండి. a⁻1/3 + b⁻1/3 + c/1/3 = 0 అని ఇచ్చాడు. దాని నుండి ఏం కనుక్కోమన్నాడు a + b + c వాల్యూ కనుక్కోమన్నాడు. వీటిలో ఆప్షన్ టిక్ చేయాలి కనుక్కొని. అవునా. x + y + z హోల్ క్యూబ్గా తీసుకోండి. x + y + z³ ఫార్ములా x³ + y³ + z³ - 3xyz. ఓకేనమ్మా. x = ఏం తీసుకుంటారంటే a⁻1/3 తీసుకోండి. y = b⁻1/3 తీసుకోండి. అలాగే z = c⁻1/3 తీసుకోండి. తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. x³ కదా. x అంటే ఏం తీసుకున్నాం a⁻1/3నే కదా. హోల్ పవర్ ఏముంది మనకి 3 ఉంది. అర్థమైందా. x అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం అది సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే ఎంత 1/3నే కదా. 1/3 తీసుకున్నాం. క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్. అలాగే y అంటే ఏం తీసుకున్నాం b⁻1/3 హోల్ క్యూబ్ ప్లస్ c అంటే ఏం తీసుకున్నాం 1/3 హోల్ క్యూబ్ -3 × x అంటే ఎంతమ్మా a⁻1/3 b⁻1/3 c⁻1/3 x y z వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు చూడండి 3 3 క్యాన్సిల్ అవుతుందిగా. ఇక్కడ 3 3 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 వాల్యూస్కి మొత్తానికి మనకి ఏముంది 1/3 ఉంది కదా. ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ కూడా 1/3 ఉంది. టోటల్కి మొత్తానికి ఏం వేసుకోవచ్చు 1/3 రాయండి. ఏ ప్లస్ క్యాన్సిల్ అయితే ఏనే కదా, క్యాన్సిల్ అయితే బి, ఇది కూడా క్యాన్సిల్ అయితే ఎంత సి -3 × మొత్తానికి క్యూబ్ వేయండి. ఏబిసి మొత్తానికి 1/3గా రాయండి. ఓకేనమ్మా. జాగ్రత్త చూడండి. ఈ మైనస్లో ఉంది కదా ఈ వాల్యూ, ఈ ఎల్హెచ్ఎస్ వైపున ఉంది కదా, ఆర్హెచ్ఎస్ వైపున ఉంది కదా, ఇది ఎల్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 3 × ఏబిసి 1/3 = a + b + c. 3 × ఏబిసి హోల్ పవర్ 1/3 ఏం రాయొచ్చు √ ఏబిసిగా రాయొచ్చు కదా. 3 × √ABC = a + b + c. a + b + c వాల్యూ ఎంతమ్మా 3 × √ABC. ఆప్షన్స్లో చూడండి ఎక్కడ ఉంది 3 × 3√ABC. ఇక్కడ టిక్ చేయండి. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అంటే a⁻1/3 తీసుకోండి, y అంటే b⁻1/3, z అంటే c⁻1/3 రాయండి. ఇక్కడ రాసా కదా. x + y + z హోల్ క్యూబ్ తీసుకుని ఫార్ములా వేయండి. x అంటే వాల్యూ, y అంటే వాల్యూ, z సేమ్. ఇక్కడ కూడా x y z వాల్యూస్ తీసుకోండి. 3లు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 వాల్యూస్కి 1/3 కామన్గా ఉంది కాబట్టి మొత్తాన్ని కలిపి హోల్ క్యూబ్గా రాసాం. ఇది మైనస్లో ఉంది కదా, ఎల్హెచ్ఎస్ వైపు వస్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇది దీన్ని ఏమి రాయొచ్చు 3 × ఏబిసి 1/3 ఏమి రాయొచ్చు √ABC = a + b. మనల్ని ఏం కనుక్కోమన్నాడు a + b + c వాల్యూ కనుక్కోమన్నాడు. ఆప్షన్స్లో ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని పెట్టండి.
నెక్స్ట్ చాప్టర్ అమ్మ సెకండ్ చాప్టర్ ఏంటిది మనకి సెట్స్. సెట్స్ అంటే ఏంటి మనకి సమితులు. దీనిలో డెఫినేషన్ ఏంటి? ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఐడియాస్. అంటే సమితిలో ఏమేమి ఉంటాయి? సెట్స్లో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమేమి ఉంటాయమ్మా? ఎగ్జాంపుల్స్ ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, అలాగే ఆడ్ నెంబర్స్, ఓవెల్స్. చూడండి ఏమన్నాయో. ఏ ఈక్వల్ టు ఆల్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ని సెట్లో ఎలా రాస్తాము? 4, 6, 8, 10 అండ్ సో అండ్. ఈ వాల్యూస్ ఏంటమ్మా? ఈవెన్ నెంబర్స్. ఆల్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 అండ్ సో అండ్. ఇవి మొత్తాన్ని ఒక సెట్గా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి ఎక్స్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటిది మనకి? ప్రైమ్ నెంబర్స్ అంటే 1, ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఇచ్చాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే మొత్తం 10 కూడా తీసుకోవచ్చు అమ్మ. లెస్ దెన్ అని ఇచ్చాడు కాబట్టి 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఏమొస్తుంది? 2, 5, 3 అమ్మ. 2, 3, 5, 7. 2, 3, 5, 7. 2, 3, 5, 7. ఇవి ఏమవుతాయి? లెస్ దెన్ 10 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ చూడండి బి ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. వీటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏఈఐఓయు. దీన్ని ఏమంటారు? ఓవెల్స్ అంటారు. ఏఈఐఓయుని ఏమంటారమ్మా? ఓవెల్స్ అంటారు. మనకి సెట్స్లో ఏమేమి ఉండొచ్చు? ఈవెన్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, ప్రైమ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఓవెల్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సార్ చూడండి ఎలిమెంట్స్ 1 సచ్ దట్ బి. 1 సచ్ దట్ బి అంటే బిలో 1 ఉందని అర్థం. అలాగే 1 బిలాంగ్స్ టు సచ్ దట్ 2 బిలాంగ్స్ టు బి అంటే బిలో 2 ఉందని అర్థం. అలాగే 3 బిలాంగ్స్ టు బి అంటే బిలో ఏముంది? 3 కూడా ఉంది. అలాగే 6 నాట్ బిలాంగ్స్ టు బి. 6 నాట్ బిలాంగ్స్ టు బి అంటే ఎక్కడి వరకు ఉంది మనకు? బి సెట్లో 5 వరకే ఉంది. 6 లేదు కాబట్టి దీన్ని ఏమి రాయొచ్చు? 6 నాట్ బిలాంగ్స్ టు బి అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఈ సెట్లో ఏవైతే ఉన్నాయో వాటిని బిలాంగ్స్ టు బి అని రాయండి. లేని ఏమన్నా వస్తే మనకు ఒక సెట్ ఇస్తాడమ్మా. ఇచ్చేసి ఇది 1 బిలాంగ్స్ టు బీనా, 2 బిలాంగ్స్ టు బీనా, లేకపోతే 7 బిలాంగ్స్ టు బీనా, లేకపోతే 8 నాట్ బిలాంగ్స్ టు బీనా అని ఇస్తాడు. ఒక సెట్ ఇచ్చేసి సెట్లో ఉన్నవి ఏవి వచ్చినా సరే బిలాంగ్స్ టు అని వాల్యూ రాయండి. ఒకవేళ లేని వాల్యూ ఏదైనా ఉందనుకోండి దానికి నాట్ బిలాంగ్స్ టు బి అని తీసుకోండి. ఓకేనా? ఇవి సెట్స్ యొక్క డెఫినేషను. నెక్స్ట్ ఏమేమి వస్తాయి? రోస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము, అలాగే నల్ సెట్, అలాగే ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ అవి కూడా వస్తాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ రోస్టర్ ఫాము. రోస్టర్ ఫాము ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ రిటన్ ఇన్ ఆర్డర్. ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ రిటన్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో రాయటం ఏమంటారు? దాన్ని ఏమంటారంటే అమ్మా రోస్టర్ ఫామ్ అంటారు. చూడండి ఏ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9. మనకి బిట్స్లో ఏమని ఇస్తాడంటే మనకి ఒక రోస్టర్ ఫామ్ ఇచ్చేస్తాడమ్మా. రోస్టర్ ఫామ్ ఇచ్చేసి దీన్ని ఏం చేయమంటారంటే సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటారు. రోస్టర్ ఫామ్ ఏమి ఇచ్చారు మనకి? ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ రిటన్ ఇన్ ఆర్డర్. ఏ ఈక్వల్ టు 1, 3, 5, 7 ఇచ్చాడు. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామో చూడండి. ఎలా రాస్తాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్
x such that x is n odd numbers less than 10. ఏం రాస్తాము? ఈ మొత్తం ఏమవుతాయి? ఈ సెట్లో ఉన్నవి రోస్టర్ ఫామ్లో ఉన్న సెట్లో ఉన్న నెంబర్స్ అని ఇవేంటయ్యి? ఆడ్ నెంబర్సే కదా. దీని రోస్టర్ ఫామ్లో ఏం రాస్తారంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అండ్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 10గా రాయాలి. చూడమ్మా, సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్స్, ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్స్, odd numbers less than 10. లెస్ దెన్ 10. లెస్ దెన్ 10 ఎందుకు రాసాము? ఇది 9 వరకే ఉన్నాయి. 1 నుండి మొత్తం ఆడ్ నెంబర్స్ ఈ ఎక్కడి వరకు ఉన్నాయి? 9 వరకే ఉన్నాయి కాబట్టి లెస్ దెన్ 10 అని రాసాం. ఒకవేళ 10 కూడా ఉందనుకోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 అని రాయాలి. ఓకేనా? ఇది సెట్ బిల్డర్ రోస్టర్ ఫామ్లో ఇచ్చి, అలాగే మనల్ని ఏమంటారంటే సెట్ బిల్డర్ ఫామ్ రాయమంటారు. రాయమన్నప్పుడు ఇలా రాయాలమ్మా, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అండ్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 10. లెస్ దెన్ 10 9 లోపు ఉన్నాయి కాబట్టి ఏం రాయాలి? లెస్ దెన్ 10 అని రాయాలి. నెక్స్ట్ చూడండి, నల్ సెట్. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. నల్ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ కూడా ఉండవు. దీన్ని ఎలా రాస్తాం సెట్ ఫామ్లో? ఏ ఈక్వల్ టు పై. ఏ ఈక్వల్ టు ఏం రాస్తామమ్మా? పై అంటారు దీన్ని. అలాగే ఇంకేం రాయొచ్చు? కామా ఏ ఈక్వల్ సెట్ ఫామ్లో ఏం రాస్తాం? ఎంటీ సెట్. ఎంసీ సెట్ ఎందుకు రాసాం? నల్ల సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ కూడా ఉండవు కాబట్టి ఏ ఈక్వల్ టు ఓన్లీ ఎంటీ సెట్ రాస్తాం. లేకపోతే ఏ ఈక్వల్ టు పై. మనకు ఒక ఆప్షన్ ఇస్తాడమ్మా, ఇచ్చేసి ఇలా బ్రాకెట్ ఇస్తాడు. ఏ ఈక్వల్ టు సెట్ ఇస్తాడు, లేకపోతే ఏ ఈక్వల్ టు పై ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇది నల్ల సెట్టా లేకపోతే ఎంటీ సెట్టా అలా ఆప్షన్స్ ఇస్తాడు. అందుకోసం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా డెఫినేషన్ చదివి ఆప్షన్ ఎక్కడుంటే ఆప్షన్ అప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా, ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కౌంటబుల్. అంటే ఫైనైట్ సెట్లో ఏమి ఉంటాయి అంటే మనం కౌంటబుల్ చేసే వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? 1 2 3 4 అంతే. అవి కౌంటబుల్ నెంబర్స్ మాత్రమే. ఏ వాల్యూస్ అయితే కౌంట్ చేయగలవో ఆ వాల్యూస్ ఉన్న సెట్ని ఏమంటారంటే ఫైనైట్ సెట్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏముంటాయి చూడండి, 1 2 3 4 5 అంటే మొత్తాన్ని మనం కౌంట్ చేయగలం. కౌంట్ చేయగలిగిన సెట్ని ఏమంటారంటే ఫైనైట్ సెట్ అంటారమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్లో ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ అంటే సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ సో ఆన్. అంటే మనం ఇన్ఫైనైట్లో ఉన్న సెట్లో ఉన్న వాల్యూస్ని మనం కౌంట్ చేయలేమమ్మా. అంటే అన్కౌంటబుల్. 1 2 3 అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ వరకు ఉన్న వాల్యూస్ని మనం కౌంట్ చేయలేము కాబట్టి దాన్ని ఏమంటారంటే అన్కౌంటబుల్ సెట్ అంటారు. అన్కౌంటబుల్ సెట్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ సెట్ అంటారు. కౌంటబుల్ సెట్ని ఏమంటారంటే ఫైనైట్ సెట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కార్డినల్ నెంబర్. నెక్స్ట్ ఏంటమ్మా డెఫినేషన్? కార్డినల్ నెంబర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు AEIOU. దీన్ని ఎట్లా రాస్తాము? ఎన్ ఆఫ్ ఏగా రాయాలమ్మా. ఎన్ ఆఫ్ ఏ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ మీన్స్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ మీన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని కౌంట్ చేసి రాయండి. 1 2 3 4 5
ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. మనకు సమ్ములు అడుగుతాడు, కార్డినల్ నెంబరా లేకపోతే ఫైనైట్ సెట్టా, ఇన్ఫైనైట్ సెట్టా, నల్ల సెట్టా అని అడుగుతాడు. దాన్ని బట్టి కార్డినల్ నెంబర్ అంటే ఒక సెట్ ఇస్తాడు, దాని నుండి ఏం తీసుకోవాలంటే ఎన్ ఆఫ్ ఏ. ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని కౌంట్ చేసేయండి. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. నెక్స్ట్ అమ్మ యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తాం? ఏ యూనియన్ బి. ఇది యూనియన్ అని చదువుతారు. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఓవర్ ఆర్ బి. యూనియన్ని ఓవర్ ఆర్ అంటారు. ఓకేనా? మనకు చూడండి, ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు, ఏ యూనియన్ బి రాయమన్నాడు. అసలు డయాగ్రామ్ ఎలా వేస్తాం? యూనియన్కి మొత్తం క్లోజ్గా ఉంటుందమ్మా. ఇది ఏ, ఇది బి అవుతుంది. దీని మొత్తాన్ని ఏమి రాస్తాము? ఏ యూనియన్ బిగా రాయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చారనుకోండి, సమ్ము ఏ అలాగే బి, ఇది ఏ అవుతుంది, బి అవుతుంది. ఏలో ఎలిమెంట్స్ ఏమి ఇచ్చాడు? 1 2 3 4 ఇచ్చాడు కదా. 1 2 3 4. అలాగే బి సెట్లో ఏమి ఇచ్చాడు? 3 4 5. ఇది మొత్తం ఏ అవుతుందమ్మా, సెట్ మొత్తం ఏ అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? బి అవుతుంది. ఈ సెట్ బిలో ఏముండాలి? 3 4 5. ఆల్రెడీ ఇక్కడ బిలో ఏముంది? 3 4 ఉంది కాబట్టి ఇంకేముంది? బి. ఓకేనా? ఏ యూనియన్ బి అంటే ఏలో వాల్యూస్ చూడండి. ఏ యూనియన్ బి అంటే మొత్తం సెట్లో ఉన్న వాల్యూస్ మొత్తం తీసుకోవాలి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏముంది? 1 2 3 4 అలాగే 5. ఇదేమవుతుందమ్మా? ఏ యూనియన్ బి అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఏం చదువుతారు? ఇంటర్సెక్షన్ అని చదువుతారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్లో ఏమి రాస్తాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఇంటర్సెక్షన్ ఏమని చదవాలంటే అండ్ అని చదవాలి. ఇంటర్సెక్షన్ అండ్ బి. ఓకేనమ్మా? అలాగే ఏ ఈక్వల్ టు సెట్ 1 2 3 4. అలాగే బి సెట్ ఏమి ఇచ్చారు? 3 4 5. దీని నుండి ఏం కనుక్కోవాలి? ఏ ఇంటర్సెక్షను బి కనుక్కోవాలి. దీని నుండి డయాగ్రామ్ ఏం వస్తుంది చూడండి. ఇంటర్సెక్షన్ ఇది ఏ సెట్, ఇది బి. ఇంటర్సెక్షన్ అంటే రెండింటికి కామన్గా ఉన్న వాల్యూ. ఇంటర్సెక్షన్ అంటే డయాగ్రామ్లో రెండింటికి కామన్గా ఉన్న వాల్యూ. దీన్ని ఏం రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బిగా రాయండి. అలాగే సమ్ చూడండి, ఏ సెట్ బి సెట్. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకేనా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. 1 2 ఇంకేముంది? 3 4. అలాగే బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. వాళ్ళు 3 4 ఉంది కదా, ఇది మొత్తం బి అవుతుంది. 3 4 ఇంకేముంది? 5. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో అది ఇంటర్సెక్షన్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఈ 2 వాటిలో ఏవి కామన్గా ఉంది? 3 4 ఉంది కదా, ఏమొస్తుంది? 3 4. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 3 4. యూనియన్ అంటే మొత్తం ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలమ్మా. అలాగే ఇంటర్సెక్షన్ అంటే ఏబిలో కామన్గా ఉన్న వాల్యూస్. ఇక్కడ చూడండి 1 2, దీనిలో 1 2 లేదు, ఇంకేముంది? ఇక్కడ 3 4 ఉంది, ఇక్కడ కూడా 3 4 ఉంది. కామన్గా ఉన్న వాల్యూస్నే తీసుకోవాలి ఏ ఇంటర్సెక్షన్ బికి. ఓకేనా? అర్థమైంది కదా సెట్స్. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం అలాగే ఏంటి ఆప్షన్ వైజ్గా సమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.